ZB9 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఎన్నిక కావడంతో 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం నిన్న రాత్రి వెలువడించడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి మన ప్రియతమ నాయకులు డైనామిక్ ఎమ్మెల్యే అయినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న గారు డిసిసి అధ్యక్షునిగా అధిష్టానం నియామకం చేయడం జరిగింది. గతంలోనే ఒకసారి చేయడం జరిగింది. అన్నగారు వారి సత్తా ఏమిటో ఒకసారి చూపించిండు. ఎమ్మెల్యే ఎలక్షన్లే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. ఈ ఎలక్షన్స్ మొత్తం అన్నగారి హయాంలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అఖండ విజయం, భారీ ఎత్తున మెజార్టీతోని ఎంపీ ఎలక్షన్ అయితేనేమి, ఎమ్మెల్సీ అయితేనేమి, ఎమ్మెల్యేనైతేనేమి ప్రతి అభ్యర్థి విజయంలో కీలకంగా పోషించినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారికి మరొకసారి డిసిసి అధ్యక్షుడు ఇవ్వనేది ఏటింగ్లన్ కాలనీ పక్షాన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు దైవ సమానులు అయినటువంటి శ్రీధర్ బాబు గారి సలహా మేరకు వారి ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో రాజ్ ఠాకూర్ అన్న గారు పనిచేస్తూ ఉన్నాడు. ఈ రోజున రామగుండం నియోజకవర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. వారికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఒక 4-5 నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు. వాళ్ళు ఏమైనా కూడా రాజ్ ఠాకూర్ అన్న గారిని విమర్శించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వారు విమర్శించకపోతే ప్రజలలో వారి గుర్తింపు కోల్పోతామన్న ఉద్దేశంతో వారు ఏదోటి అదోటి అంటారు. అసలు వారి సమాధానం మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే చెప్తా ఉన్నారు. వీళ్ళు పిచ్చోళ్ళ ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే వీళ్ళు పిచ్చోళ్ళగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కలహాలు, గ్రూప్ రాజకీయాలు వీళ్ళు సరి చూసుకోవాలి. కానీ ఎమ్మెల్యే గారింటే పడతా ఉన్నారండి అని చెప్పి ప్రజలే విమర్శిస్తూ ఉన్నారు. మీరు తిరగండి, ఆ హోటల్లో పొంచడం అయితేనేమి, ఆ చౌరస్తాల్లో అయితేనేమి, ఆ గోదావరి కాని అయితేనేమి, ఎన్టీపీ సైడ్ అయితేనేమి, రామగుండం అయితేనేమి, ఏటింగ్లేని కాలనీ అయితేనేమి, ప్రధాన కూడలలో వ్యవస్థ ఇదే జరుగుతూ ఉన్నది. రాజ్ ఠాకూర్ అన్న బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. రాముడి నియోజకవర్గం ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు వ్యక్తిని పిచ్చిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు చర్చ చేసుకుంటున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. వారికి కూడా తెలుసు, ఆ విమర్శించే నాయకులకు కూడా తెలుసు రాజ్ ఠాకూర్ అనే వ్యక్తి చాలా బాగా చేస్తూ ఉన్నాడు. వారు చేస్తే మన పుట్టగతులు ఉండేవి, మనం నెక్స్ట్ టైం ప్రజలలో పోలేము అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎక్కడ రాజ్ ఠాకూర్ అన్నాడు తప్పు బట్టి ఎక్కడ ఏదైనా విమర్శిద్దాం అనే ధోరణి చూస్తా కూడా దొరకలేదు. ఏదో ఒకటి అనాలి అని ప్రజలలో గలగలాడాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజున రాజకీయ పార్టీలు ఈ రోజున ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు విమర్శిస్తూ ఉన్నారు. వారికి ఒకటే చెప్తా ఉన్నా, వారికి విమర్శించాం మేము. మా నాయకుడు రాజ్ ఠాకూర్ అన్న చేస్తున్నటువంటి అభివృద్ధితోనే మేము వారికి సమాధానం చెప్తాం కూడా. అలాగే డిసిసి అధ్యక్షునిగా నియామకం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ గారికి, మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి, ప్రత్యేకంగా ఏటింగ్లన్ కాలనీ పక్షాన కాంగ్రెస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు